అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్న. అన్నా మీ పేరు? నా పేరు అశోక్ అన్న. ఇక్కడ జమ్మికుంటనేనా? జమ్మికుంట అన్న. జమ్మికుంట టౌన్. ఓకే అన్న. ఏం లేదన్నా ఇప్పుడు ఈ మధ్యల హుజురాబాద్‌లో కొంచెం రాజకీయం అయితే ఈటెల వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా నడుస్తుంది. అసలేం జరిగిందన్నా అసలు? హుజురాబాద్‌లో ఏం జరుగుతుంది? హుజురాబాద్‌లో ఏం జరుగుతుందంటే, రాజేందర్ అన్న గారు ఎప్పుడైతే బీజేపీ పార్టీలోకి వచ్చిండో, వచ్చినప్పటి నుంచి బీజేపీ పార్టీకి రాజేందర్ అన్నతోటి వచ్చినోళ్ళందరం వర్క్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికి కూడా కొంతమంది కావాల్సుకొని రాజేందర్ అన్న మీద బురద జల్లే ప్రయత్నం చేయడం, రాజేందర్ అన్న తోటి వచ్చిన వ్యక్తుల మీద ఇన్ఫర్మేషన్ ఇయ్యకపోవడం, పార్టీ ప్రోగ్రామ్స్‌కి పిలవకపోవడం, పిలిచినోళ్ళను అవమానపరిచే విధంగా ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉంటాడు. మాజీ జెడ్పీటీసీ ఉంటారు. పిలవడం, వాళ్ళ పేరు ఎక్కడనో చివరికి పెట్టడం అటువంటివి చేస్తా ఉన్నారు. అయినప్పటికి కూడా మేము ఏ రోజు కూడా సరే మనకంటూ సరే వాళ్ళు గుర్తిస్తారు ఇకనైనా అని చెప్పేసి ఇప్పటివరకు కూడా పని చేస్తూనే ఉన్నాం. పార్టీ జెండా కింద రాజేందర్ అన్నతోటి గాని, బండి సంజయ్ గారి అన్నతోటి గాని పని చేస్తూనే ఉన్నాం. పార్టీ ప్రోగ్రామ్స్ చేయకున్నా కూడా మీరు బీజేపీ‌లోనే పనిచేస్తున్నారా? బీజేపీలోనే చేస్తున్నా ఉన్నా. రాజేందర్ అన్నతోటి బీజేపీ పార్టీలో జాయిన్ అయినాం. రాజేందర్ అన్నతోటి సంజయ్ అన్నకి కూడా మొన్నటి ఎలక్షన్‌లలో ఎంపీ ఎలక్షన్‌లలో వర్క్ చేసినాం మేము. అయినప్పటికి కూడా ఎందుకో వాళ్ళు మమ్మల్ని నమ్మలేకపోతుర్రా, లేకుంటే వాళ్ళకి ఇక్కడ లోకల్‌లో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సంజయ్ అన్నకి. ఈటెల రాజేందర్ గారితోటి మీరు పార్టీలో చేరారా బీజేపీలో? అవునన్నా. బండి సంజయ్ గారు కూడా ఈటెలకు సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులు పని చేయలేదు, నాకు ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావడానికి కొంతమంది ఆ రకంగా పనిచేసిరని చెప్పేసి ఆయన ఇటీవల హుజురాబాద్‌లో మాట్లాడారు. మీరు పని చేయలేదా? అన్న అది తప్పన్న. మేము పని చేయకపోవడం ఏందన్న. రోజు సంజయ్ అన్న కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడడం అందరితోటి. మాయి కూడా నెంబర్లు ఇచ్చారు మాకు. సంజయ్ అన్న ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు చేసిన రోజులున్నాయి. 12:30కు కూడా ఫోన్ చేసిండు. ఎలక్షన్‌లలో ఇక్కడ మేము ఎంత పని చేసినాం, మాకు ఇచ్చిన బూతులలో ఎన్ని ఓట్లు వచ్చినాయో కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు అందరికీ తెలుసు. ఇక్కడ రాజేందర్ అన్నతోటి వచ్చినోళ్ళు పని చేయలేదనడం చాలా బాధాకరం అన్న. మరి సంజయ్ అన్నకి ఎవరు చెప్తారో మరి ఏందో మాకు అర్థం కావడం లేదు. మేము రాజేందర్ అన్నకి ఎంత పని చేసినామో సంజయ్ అన్నకి కూడా అంతే పని చేసినాం. మాకు రాజేందర్ అన్న ఎక్కువ, సంజయ్ అన్న తక్కువ అనేది కాదు. ఎందుకంటే ఒక పార్టీలోకి వచ్చిన ఒక పార్టీ జెండా కింద పని చేస్తున్నాం. ఇక్కడ సంజయ్ అన్న అయినా రాజేందర్ అన్న అయినా మాకు సమానమే. మేము అట్లా చూసుకుంటుంటే వీళ్ళు కావాల్సుకొని వీళ్ళు రాజేందర్ అన్న వర్గం అని పక్కకు పెట్టడం. మొన్న సంజయ్ అన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్‌లో మాట్లాడిండట. హుజురాబాద్‌లో నాకు ఓట్లు పడలే అని. ఓట్లు పడకపోవడం ఏంది? హుజురాబాద్‌లో గత ఎలక్షన్‌లలో ఎన్ని ఓట్లు పడ్డాయి? ఇప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది సంజయ్ అన్నకు కూడా తెలుసు. మరి ఎందుకు సంజయ్ అన్నకు ఇట్లా తప్పుడు సమాచారం ఇస్తారో మాకు అర్థం కావడం లేదు. రాజేందర్ అన్న దగ్గరికి పోతుర్రు, రాజేందర్ అన్న దగ్గర సాయం తీసుకుంటుర్రు, మళ్ళా తెల్లారితే సంజయ్ అన్న దగ్గర ఉంటారు. అంటే షామీర్‌పేటకు ఎవరైతే పోయేటోళ్ళు ఉన్నారో హుజురాబాద్ నుంచి వాళ్ళని పక్కన పెడుతున్నారు బీజేపీ పార్టీలో. ముఖ్యంగా బండి సంజయ్‌కి సంబంధించినటువంటి ఏదైతే వర్గం ఈ యొక్క పార్టీలో హుజురాబాద్‌లో వాళ్ళ లిస్ట్ తయారు చేస్తుంది. వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దనేటువంటి విధంగా కొంత ప్రయత్నం చేస్తున్నారనేది కూడా వినిపిస్తుంది. ఆ రకమే బండి సంజయ్ వ్యాఖ్యలున్నాయి. దాన్ని ఎట్లా చూడాలి? అన్న మాకు కూడా ఏందంటే ఇప్పుడు మాకు కూడా ఆడ ఈడ అనుకుంటుంటే మేము వింటున్నాం. షామీర్‌పేటకి ఎవరైతే పోతుర్రో వాళ్ళ యొక్క పేర్లు రాసుకోవడం, వీళ్ళు ఇలా పోతుర్రు. వీళ్ళు పోయిన పర్పస్ ఏంది? ఎందుకు పోయిర్రు? లేకుంటే వాళ్ళు అక్కడ ఎవరెవరు వచ్చారో ఫోటోలు తీసి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కొంతమంది ఇక్కడ మెయిన్‌గా సంజయ్ అన్నకు దగ్గర ఉండేటోళ్ళు రాజేందర్ అన్న దగ్గరికి ఎవరు పోయిర్రు ఇవాళ? వాళ్ళ పేర్లు ఎందుకు పోయిర్రు అని. ఇటువంటివి చేయదు అన్న. రాజేందర్ అన్న దగ్గర పోతాం, సంజయ్ అన్న దగ్గర పోతాం. సంజయ్ అన్న కరీంనగర్ ఎంపీ ఉన్నాడు. రేపు ఏదైనా అవసరం పడితే పోతాం. బాజాప్తా ఓటేసినాం, ఓట్లు ఎయ్యమని చెప్పేసి మా వార్డులలో ఈ టౌన్‌లో తిరిగినాం. రేపు అవసరం ఉంటే సంజయ్ అన్న దగ్గరికి పోతాం. గత 20 సంవత్సరాల బట్టి రాజేందర్ అన్నతోటి మాకు సంబంధాలున్నాయి. రాజేందర్ అన్నతోటి బీజేపీ పార్టీలో ఉన్నాం. ఏదన్నా అవసరం ఉంటే పోతాం. రాజేందర్ అన్నతోటి కూడా పని చేయించుకుంటాం. తప్పేముందన్న అందుల? రాజేందర్ అన్న దగ్గరికి పోతుందంటే రాజేందర్ అన్న మనిషి, సంజయ్ అన్న దగ్గరికి పోతుండంటే సంజయ్ అన్న దగ్గర అయితుందని చెప్పేసి రానీయకపోవడం అటువంటివి చేస్తుర్రు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి లీడర్లే రాజేందర్ అన్నకు, సంజయ్ అన్నకు మధ్యలో దూరం ఏర్పడే విధంగా ఇక్కడ ఉన్న లీడర్లు లేనిపోనివి చెప్పడం వల్ల సంజయ్ అన్నకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుర్రు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా బండి సంజయ్‌కి, ఈటెల రాజేందర్‌కి చాలా రోజుల నుంచి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది హుజురాబాద్‌లో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఏమన్నా రాజేందర్ అన్నకు, సంజయ్ అన్నకు గ్యాప్ ఉంది లేనిది మనకు తెలవదు. ఏదన్నా ఉంటే మేము ఎప్పుడు గాని రాజేందర్ అన్నకి ఎట్లా చూసినామో సంజయ్ అన్నను కూడా అట్లనే చూసినాం. ఇక్కడ లోకల్‌ల ఎప్పుడైతే మేము బీజేపీ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న మోస్ట్‌లీ ఇక్కడ మాకు టౌన్ అధ్యక్షుడే కావచ్చు, గతంలో ఉన్న టౌన్ అధ్యక్షుడే కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఒక టౌన్ అధ్యక్షుడు వచ్చాడు. అతను గాని ఎవరు ప్రోగ్రామ్ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆ పార్టీకి సంబంధించి అటెండ్ అవుతున్నాం. పార్టీ కార్యక్రమాలలో ఉంటున్నాం. అయినప్పటికి కూడా కావాల్సుకొని వీళ్ళు ఈటెల రాజేందర్ మనిషి ఇతను పిలవద్దు అనేదో, లేకుంటే పిలిచినా కూడా ఎక్కడో పేరు కింద ఇయ్యడము, లేకుంటే ప్రెస్‌లో మనం కనిపిస్తాం అనుకో మన ఫోటో కట్టేసి వాళ్ళు ఉన్న ఫోటోలు ఇచ్చుకోవడం ఇటువంటివి చేస్తుంటే బాధ అనిపిస్తుంది.
నేను గతంలో రాజేంద్ర అన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ యూత్ వింగ్ అధ్యక్షుడిని. నేను ఒక మాజీ మార్కెట్ డైరెక్టర్‌ని వ్యవసాయ మార్కెట్. అరే మాకు కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాలతో సంబంధాలుంటాయి, పరిచయాలుంటాయి. అయినప్పటికి కూడా మేము ప్రతి ప్రోగ్రామ్‌కి అటెండ్ చేస్తాం. తీసుకొచ్చి ఎక్కడనో చిన్నగా ఎవరి కిందనో పేర్లేస్తాం. అయినా మాకు బాధ అనిపిస్తుంది. సరే బాధ ఉన్నప్పుడు కూడా ఏ రోజు మేము చిన్న చిన్న విషయాలు మా రాజేంద్ర అన్నకి చెప్పలేదు. వీళ్ళేదో రాజేంద్ర అన్నకి ఇట్లా చెప్తుర్రు, రాజేంద్ర అన్నకి అట్లా చెప్తుర్రు, రాజేంద్ర అన్న మనుషులను కావాల్సుకొని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తుర్రు. అయినా కూడా మేము ఏ రోజు కూడా మా రాజేంద్ర అన్నకి చెప్పలే. మా రాజేంద్ర అన్న కూడా మాకు ఇటువంటి నేర్పలే. ఒకరిని తక్కువ చేయడమో లేకుంటే ఒకరిని ఎక్కువ చేసి చూడడం మా రాజేంద్ర అన్నతోటి కాదు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2018 ఎలక్షన్ల టైంలో హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళందరినీ అప్పుడు రాజేంద్ర అన్న మంత్రిగా ఉండే. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. పేర్లు చెప్పా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్‌లో ఉన్నారు. మళ్ళా కాంగ్రెస్‌లోకి పోయారు. గతంలో టీఆర్ఎస్‌లోకి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చినా కూడా మేము ఏ రోజు కూడా వర్గాలు, భేదాలు అయ్యో! ఈయన కాంగ్రెస్‌లోకెళ్ళి వచ్చిండు, ఈయన టీడీపీలోకెళ్ళి వచ్చిండు అనేది లేకుండా అందరము అన్నదమ్ముల లెక్క కలిసి రాజేంద్ర అన్నకు అందుబాటులో ఉండి, రాజేంద్ర అన్న ఏ కార్యక్రమం అయితే చెప్తుండో ఆ కార్యక్రమం చేసుకుంటూ, రాజేంద్ర అన్న చేసే అభివృద్ధిలో మేము భాగస్వామ్యమై పని చేసినాం తప్ప, ఏ రోజు రాజేంద్ర అన్న వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అనేది చూడలేదు. మాకు అటువంటివి నేర్పలే. రాజేంద్ర అన్న నేర్పలే కాబట్టి ఈళ్ళు కూడా అట్లనే ఉంటదని మేము కలిసిపోయినా కూడా వాళ్ళేదో కావాల్సుకొని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓవరాల్‌గా చెప్పండి. అసలు ఈటెల రాజేందర్ గారు కొంత బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు. హుజురాబాద్‌లో జరుగుతున్నటువంటి పరిణామాలు గాని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెప్పేసి అసంతృప్తిలో ఉన్నారు. కొంత పార్టీ మారుతారు, లేకపోతే కొత్త పార్టీ పెడతారు అనేది చర్చ అయితే జరుగుతుంది. బీజేపీలో జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అసలు? అన్నది పార్టీ పెడతారా, పెట్టరా అనేది ఇక రాజేంద్ర అన్నకి తెలిసి ఉంటదన్న ఒకటి. రాజేంద్ర అన్న పార్టీ పెట్టాలంటే కూడా ఎందుకంటే ఆయనకు అంత సత్తా ఉంది. ఎందుకంటే ఆయన ఒక 20 సంవత్సరాల బట్టి ఒక పార్టీలో ఉన్నాడు. గతంలో రాష్ట్రమంతా తిరిగిన అనుభవం ఉన్నది. ఉద్యమ సమయంలో ప్రతి జిల్లాకు గాని, ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి మండలానికి రాజేంద్ర అన్న అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిచయం ఉన్న వ్యక్తి. పెడితే పెట్టొచ్చు. హైదరాబాద్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా మరి పార్టీ పెడితే? చేస్తామన్నా. ఎందుకంటే మేము ఆయన పార్టీ పెట్టినా ఓకే. ఇదే పార్టీలో కొనసాగినా ఓకే. మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా మళ్ళీ జాయిన్ అవుతారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా మరి? బీఆర్ఎస్ పార్టీలకైతే పోడన్నా. ఎందుకంటే రాజేందర్ అన్నను మేము దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో మేము కళ్ళారా చూసినాం. ఆ టీఆర్ఎస్ పార్టీకి రాజేందర్ అన్న ఎంత కష్టపడి పార్టీని డెవలప్ చేసిండు. డెవలప్ చేసిన పార్టీ నుంచి ఆయనను ఏ విధంగా బయటికి పంపించారు. అప్పుడు జరిగినటువంటి అవమానాలేంది. ఒకటే రోజు అప్పటిదప్పుడే ఒక కలెక్టర్ గారు రావడం, మధ్యాహ్నం వరకు రాజేందర్ అన్నను టీఆర్ఎస్ పార్టీలోకెళ్ళి సస్పెండ్ చేయడం ఇవన్నీ జరిగినాయి. పొమ్మన లేక పొగబెట్టిండు అప్పుడు కేసీఆర్. అటువంటి పరిస్థితులు బీజేపీలో కూడా ఉత్పన్నం అవుతాయి. ఒకవేళ ఈటెల రాజేందర్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలకు బీజేపీని సస్పెండ్ చేసినా, షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అన్న అంటే ఇప్పుడు గతంలో జరిగింది మళ్ళీ జరిగితే ఎట్లా అనేది మీరు అడుగుతుర్రన్న. అట్లా జరగదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాజేందర్ అన్న రాకముందుకు బీజేపీ ఓట్ బ్యాంక్ ఎంత, రాజేందర్ అన్న వచ్చిన తర్వాత ఎంత పెరిగింది అనేది మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే రాజేందర్ అన్న 100% ఒక జెండా కింద పనిచేస్తుండే. ఆ జెండా కింద పనిచేసేటప్పుడు ఆ పార్టీ డెవలప్మెంట్కే పనిచేస్తాడు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఏముండదు అని మేము అనుకుంటున్నాం. ఈ పార్టీలోకి వెళ్ళి పోడు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే డెవలప్మెంట్ వర్క్లే కావచ్చు, ఎటు రైల్వే ఇది కావచ్చు, అవి పార్టీ హైకమాండ్ కూడా కొంత అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, కొంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈటెల రాజేందర్ నమ్మడం లేదు అసలు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఈటెల రాజేందర్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. కొంత కేసీఆర్ టచ్‌లోకి వెళ్లారని కూడా నడుస్తుంది. అందుకే కాళేశ్వరం కమిషన్ విచారణలో కూడా కేసీఆర్‌కి కొంత సపోర్ట్ చేసినట్టే మాట్లాడిండు. ఇరికించాల్సింది పోయి సపోర్ట్ చేసిండనేది కూడా ఉన్నది. అన్న అట్లేం లేదన్న. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం దాని మీద రాజేందర్ అన్న మాట్లాడాను. మనందరం చూసినాం. ఒక మాట అప్పుడు జరిగిన విషయాన్ని క్లుప్తంగా తెలియపరచండి తప్ప కేసీఆర్‌ని వెనుక ఏసుకొచ్చే ప్రయత్నం అటువంటివి చేయలే. ఎందుకంటే ఆయన అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నాడు. ఉన్నప్పుడు ఏం జరిగింది? ఏంది? ఆయన ఎక్కడి వరకు ఆయన బాధ్యత అనేది వివరించి చెప్పిండు. నేను ఒక ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నా. నా బాధ్యత గిక్కడి వరకే. ఇగో నేను గిక్కడి వరకు చేసినా అనేదే వివరించిండు తప్ప కేసీఆర్‌ని వెనకేసుకొచ్చే ప్రయత్నం గాని కేసీఆర్ కూడా కొంత సంతృప్తిగా లేరు ఈటెల రాజేందర్ గారి పైన. ఆయన కొంచెం గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడు. పార్టీలో కొంత ఇబ్బందులు కలగజేస్తున్నాడు. కొంతమందిని బండి సంజయ్‌కి వ్యతిరేకంగా గ్రూపులు తయారు చేస్తున్నారు. అందుకే కొంత పార్టీ కూడా నమ్మడం లేదు బీజేపీ అధిష్టానం కూడా.
రాజేందర్ అన్నకు గ్రూప్ రాజకీయాలు చేయడం స్టార్టింగ్ నుంచి ఉండదన్న. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ ఒక టీఆర్ఎస్‌లో అటువంటి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాయి గదా! ఆయనను పొమ్మని లేక పోబెట్టి చివరికి సస్పెండ్ చేసిర్రు. ఇప్పుడు గూడా అదే పరిస్థితి బీజేపీలో గూడా చేస్తున్నాడు. బీజేపీలో గూడా అటువంటి పరిస్థితులే వస్తాయని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అన్న అట్లా గ్రూప్ రాజకీయాలు ఏం చేయడు. అటువంటి ఆలోచన రాజేందర్ అన్నకు ఉండదన్న. ఎందుకంటే మేము దగ్గర నుంచి చూస్తున్నాం. గ్రూప్ రాజకీయాలు చేసి వాళ్ళను వీళ్ళు ఈ ఈ మనిషికి దగ్గర, ఆయన ఆ మనిషికి దగ్గర, వాళ్ళు మన దగ్గరికి రావాలనే ఆలోచన అట్లుండదు. రాజేందర్ అన్నకు అందరిని కలుపుకపోయే గుణం ఉంటది. అందరితోటి అవసరం అనుకుంటే వాళ్ళకి పని చేస్తాడు. ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళతోటి పని తీసుకొని వీళ్ళకి మనకు పని చేయి అని చెప్తాడు తప్ప గ్రూప్ రాజకీయాలు చేసే ఆలోచన అన్నకుండదు. మేము ఎందుకంటే కళ్ళ ముందు మేము 20 సంవత్సరాల పాటు రాజేందర్ అన్నని చూస్తున్నాం కాబట్టి అటువంటి ఆలోచన ఉండదని మేము అనుకుంటున్నాం అన్న. సార్ ఫైనల్‌గా చెప్పండి. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో ఉన్నారా? మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత కొంచెం ఏందంటే ఆయన ఒక బాధలో ఉన్నాడు. అరే నేను 20 సంవత్సరాలు, ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేసినాను. హుజురాబాద్ ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నా. నేను కేసీఆర్ మీద ఫైటింగ్ చేసే టైంలో వాడెవడో వచ్చి నాకు ఓటేయకుంటే నా భార్య పిల్లలతోటి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పడంతోటే అరే ప్రజలంతా గట్లెట్లా నమ్మి మోసపోయారా అని చెప్పేసి ఆయన ఒక బాధలో ఉన్నాడు. సరే ప్రజలు కూడా అరే నిజంగానే ఈయన చనిపోతాడు కావచ్చు అని చెప్పేసి రాజేందర్ అన్న 2 దిక్కులు పోటీ చేయడం జరిగింది అసెంబ్లీ నియోజకవర్గాల్లో. అరే రాజేందర్ అన్న అక్కడ గెలుస్తాను అని కూడా ఒక తప్పుడు ప్రచారంతో అరే అక్కడ గెలుతుండే ఎక్కడైతుంది రాజేందర్ అన్న ఎక్కడున్నా మన బిడ్డే మనకు పని చేస్తాడని చెప్పేసి అందరు అనుకుని ఈయన ఏడుపులకు వీళ్ళ భార్య కొంగు జాపి అడుక్కోవడం, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి భార్య కొంగు జాపి అడుక్కోవడం వల్ల నిజంగానే ఏమైనా చేసుకుంటాడు కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే ఓట్లేసిన ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బాధపడుతుర్రు. అరే నేను మా ఇంటికి ఒక పెద్ద కొడుకు లెక్క, ఒక ఇంట్లో పెద్ద కొడుకు లెక్క ఉండి మాకు కష్టకాలంలో మాకు ఏ కష్టం ఉన్నా కూడా అర్ధరాత్రి ఫోన్ చేస్తే అన్నకి ఈ సమస్య ఉంది సార్ అని చెప్పేసి చెప్తే నేనున్నా అని చెప్పేసి ధైర్యం ఇచ్చి ఆ సమస్యను సాల్వ్ చేసే వ్యక్తి ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కనబడడం లేదు అని చెప్పేసి ఇప్పుడు హుజురాబాద్ ప్రజలు బాధపడుతుర్రు. ఈ బాధలో ఒకటేంటంటే ఈ గెలిపించిన నాయకుడు పోయి హైదరాబాద్లో ఉంటుండు. ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీని పట్టించుకోకుండా అరే మేము ఎవరినైతే నమ్మి ఓట్లేసిన నాయకుడు హుజురాబాద్లో ఉంటుండు. మనం మనోడే అని చెప్పేసి సరే అక్కడ గెలుస్తాడు లే అని చెప్పేసి అనుకొని మనం ఊకుంటే అక్కడి ప్రజలు మోసం చేసే ఇప్పుడు మన రాజేందర్ అన్నను మనమే దూరం చేసుకున్నాం హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఇప్పుడు దూరం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు బాధపడుతుర్రు. ఈ బాధలో ఏం జరుగుతుందంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అవమానాలు ఇంకెక్కువైతున్నాయి. ఈ పార్టీలో కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అంతకుముందు రాజేందర్ అన్న ఉన్నప్పుడు ఏందన్నా చనిపోయిన కన్నా పెళ్లి ఎవరిదన్నా పెళ్లి ఉంటే ఆడికి వచ్చి ఇంత ఆర్థిక సాయం చేసేది పేదోళ్ళకో, లేకుంటే చనిపోయిన కాడ. ఇప్పుడు కనీసం ఒక కాలేజీలో స్కూల్ ఫీజులను కన్సెషన్ కావాలని చెప్పేసి అప్పుడు రాజేందర్ అన్న దగ్గర పోతే ఇంత వీళ్ళు నా మనుషులు లేకుంటే ఇంత పేదోళ్ళు ఇంత సాయం చేయరు అని చెప్పే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలో ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే రాజేందర్ అన్న మళ్ళీ హుజురాబాద్కి వస్తే కళ్ళకు అద్దుకొని గెలిపించేదానికి హుజురాబాద్ ప్రజలు ముందంజలో ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తాను. థాంక్ యూ అన్న. థాంక్ యూ.